హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చేసిందని తెలియజేసే పండుగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు కుహు కుహు రాగాలతో విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇది ఈ రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోని. అందుకని దానిని మొదటి ఈ ఉగాది అని పిలిచేవారు. మీ అధికమైన ఉగాది అయ్యింది ఉగాది అని పిలుస్తారు. చైత్రశుద్ధ పౌర్ణమి కావడం రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. అదే రోజు యుగానికి ఆరంభం అని ఉగాది అని పిలుస్తూనే ఉంటారు. ఈరోజు తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు, పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగు గాజులు ఉంటే తీసేయాలి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి, భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఉగాది వచ్చేలోపు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయాలి, మరియు ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి, అలాగే ఉగాదిలోపు ఏ రంగు గాజులను వేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటుంది, కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు దానికే కాదు, సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. చిన్నపిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు? వాళ్లకు దృష్టి తగలకుండా ఉండేందుకు, దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు. ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారు? 5వ తనానికి నిదర్శనం. 5వ తనం అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే. స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను తమ ఇంటి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం. అలాగే కొందరు మట్టి గాజులను వేసుకుంటారు. శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయట. అందుకని వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులను వేసుకుంటే వేడి తగ్గుతుందని, దీనితో ఆరోగ్యం బాగుంటుందని, మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మట్టి గాజులను వాడే మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలి, తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు. అమ్మవారి ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. వాళ్లకు కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి, నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారు గాజులు ధరించవచ్చు, కానీ కేవలం బంగారు గాజులను ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలి. మట్టి గాజులు బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులను వేసుకోవాలి. మట్టి గాజులు లేకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీరు దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పకుండా కలర్లో ఉండే గాజులను వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ, లేదా ఎల్లో కలర్ కానీ, లేదా పింక్ కలర్లో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది.
ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ గాని, ఎల్లో కలర్ గాని, పింక్ కలర్లో ఉండే గాజులను గాని, ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. వేసుకుంటే సంవత్సరమంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడు కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ గాజులను వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్, ఎల్లో లేదా పింక్ కలర్లో ఉండే గాజులను వేసుకోండి. దానితో రోజుతో పాటు కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయని గ్రీన్, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగు గాజులు ఉన్న మట్టి గాజులను వేసుకునేటప్పుడు కనీసం మట్టి గాజులను ధరించండి. అంటే 2 చేతులకు కలిపి 1/2 డజన్ గాజులైనా సరే ఉండాలి, కానీ తక్కువ ఉండకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులను చూస్తూ మట్టి గాజులు వేసుకుంటే గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉగాది రోజు వేసుకోండి, అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులను వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపి 1/2 డజన్ గాజులైనా సరే ఉండాలి. 1/2 డజన్ కన్నా తక్కువ అయినా పర్వాలేదు కానీ 1/2 డజన్ అయినా పర్వాలేదు కానీ అంతకు తక్కువ ఉండకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. అసలు వేసుకోవడం వలన గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది, గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి కనుక గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజు వేసుకోండి. నీలం రంగు, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులను ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి, మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఉగాది నక్షత్రం, కాలమాన, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటిని అధికంగా మొదలు ఉగాది గనుక ప్రపంచ చర్మ ఆయుష్ల మొదటి రోజు గనుక ఉగాది. ఇంకో విధంగా చెప్పాలి అంటే యజ్ఞం అన్నారు లేదా జంట అని కూడా అర్థం. తారాయణం దక్షిణలు కనబడే ఆయుధ ద్వయం సత్యుగం, కానీ ఆ యుగానికి అదే సంవత్సరం. భారత సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పుణ్యము నాడు అనగా ఉగాది రోజు సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అదంతా ఆదాయాన్ని, ఫలితాలను తెలుసుకోవడానికి, అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టరత చూపులు ఉంటాయి. ఇలా ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు. రైతులు ఉగాది పండుగ రైతులను గౌరవించే వేడుకగా చెప్పటం జరిగింది. ఉగాది రోజు వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు ప్రాణాలు కాళేశ్వరమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకొని తినాలి. అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఉగాది పచ్చడిని తినాల్సిందే. ఎందుకంటే పచ్చడి ఆరోగ్య సంప్రదాయాన్ని మనం ఉప్పు, కారం మరియు తీపి
కలయిసిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఉగాది పచ్చడిలో బెల్లం మరియు వేప పువ్వులు తప్పక వేయాలి. జీవితం అంటే చేదు తీపిల కలయిక. వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి. ఎన్నో రకాల రుచులు ఉన్న వాటికి కూడా డామినేట్ చేసేది ఈ రెండు. కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు బెల్లాన్ని వేయాలి. ఈ సీజన్లో వేప పూత తినటం వలన అమ్మవారి తట్టు అమ్మవారి వంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా యుగానికి పచ్చడి చాలా మంచిది. వసంతకాలంలో ఎక్కువగా వేప పూత తింటే అంత మంచిది. అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు. అంటే వేప అంటే వేప పూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్ర వేయించి ఎండబెట్టిన వేప పూతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పును వేసి దానిలో అన్నం కలిపి కుటుంబాలతో అందరూ కూడా ఒక్కో ముద్దను తినండి. ఎక్కువ సార్లు వేప తినండి. అలాగే వేప గాలిని పీల్చండి. అంటే వేప చెట్టు కింద కూర్చోండి. ఆ సమయంలో వచ్చే గాలితో రోగాలన్నీ కూడా వేప గాలి అడ్డగిస్తుంది. అలాగే ఈ రోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి. ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడిగడుపుననే ఉగాది పచ్చడిని తిని ఆ తరువాత ఏమైనా తినాలి. సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా ప్రేమతో ఆప్యాయతంగా జీవితం పట్ల ఆప్యాయతో హాయిగా పండుగను చేసుకోవాలి. కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరమంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. కనుక ఈ ఉగాది రోజు ఆడవారు కూడా తప్పనిసరిగా గాజులు ధరించి మీ భర్తకు ఇక నిండు నూరేళ్లు కలుగుతాయి. ఉగాది నుంచి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.